హలో, వెల్కమ్ టు అమీనా బ్లాగ్స్. ఇవాళ మన రెండో రోజు సాయంత్రం వీడియో ఇది. మంత్రంతో ఒక మంచి భావనతో ఇది ప్రసాదంగా మార్చబడినటువంటి ఆ ఆహారం మన శరీరంలోకి వెళ్ళినప్పుడు నీటితో మన వాళ్ళు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా బావి దగ్గర తోడుకోవడం, చేదుకోవడం, బట్టలు ఉతకడం, గిన్నెలు కడుక్కోవడం, వండడం, ఇప్పుడు నిరంతరం నీళ్లతో ఉండేవాళ్ళు. మీ కాళ్ళని నీళ్లలో ఎక్కువసేపు ఉంచితే తినేసినట్టు ఉంటుంది, తెల్లగా అయిపోయి ఒకలాగవుతుంది. మెల్లమెల్లగా పగిలి అక్కడి నుంచి రక్తం వస్తూ ఒక నొప్పి, చెప్పలేని బాధ. ఇప్పుడు ఆవిడ ఆ బాధ పడుతుంటే ఇంట్లో మొత్తం అందరికీ అది ఇబ్బంది. అది ఒక స్త్రీ ఇంట్లో కనుక మంచం ఎక్కితే ఇళ్ళంతా అటకెక్కిపోతుంది. ఇంట్లో ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఇళ్ళంతా కళకళలాడుతూ ఉంటుంది, కాదంటారా? ఆవిడ ఆరోగ్యం బాగులేదంటే ఇంట్లో స్త్రీకి, పిల్లలకి సక్రమమైనటువంటి తిండి లభించదు, పోషణ ఉండదు, భర్తకి దొరకదు, ఏదీ దొరకదు. అందుకనే భార్యామూలమిదం గృహం అన్నారు. వేదమూలమిదం బ్రాహ్మ్యం, భార్యామూలమిదం గృహం, కృషి మూలమిదం ధాన్యం. ధన్ తెలీదా? ఆయన సదాచార సంపన్నుడు కాదా? కాబట్టి నా దృష్టిలో ఒక స్త్రీకి అన్ని రకాలుగా ఆవిడకి ఏం కావాలో చేసుకోవలసినటువంటి బాధ్యత భర్తది. ఒక చిన్న సామెత చెప్తాను, మీరు ఎవరు బాధపడకండి. కొంతమంది మగవాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ చాలా గొప్ప సామెత. ఒక భర్త తన భార్య ఏంజెల్ లాగా ఉండాలని అనుకుంటాడట. హస్బెండ్ ఫీల్స్ దట్ హిజ్ వైఫ్ షుడ్ బి అన్ ఏంజెల్. ఏంజెల్ అంటే ఏంటి? ఏంజెల్ని తెలుగులో ఏమంటారు? ఒక దేవతా కన్య, ఒక దేవకన్యలాగా. ఒక దేవకన్య. దేవకన్య స్వర్గంలో ఉంటుందా, నరకంలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? స్వర్గంలో. కాబట్టి తన భార్యని స్వర్గం లాంటి వాతావరణం ఏర్పరిచి అక్కడ నా భార్య దేవకన్యలా ఉండాలంటే తప్పులేదు, కానీ నువ్వు నరకంలా తయారు చేసి అక్కడ నా భార్య దేవకన్యలా ఉండాలంటే దేవకన్య నరకంలో ఎలా ఉంటుంది? స్వర్గంలోనే కదా ఉండేది. సో హస్బెండ్ నీడ్స్ టు క్రియేట్ ఎ హెవెన్, నాట్ ద హెల్. ఏంజెల్ లివ్స్ ఇన్ హెవెన్, నాట్ ఇన్ హెల్. మనం స్వర్గం లాంటి వాతావరణం సృష్టిస్తే భార్య ఏమైపోతుంది అక్కడ? దేవకన్య. కాబట్టి నా దృష్టిలో స్త్రీకి మన వాంగ్మయాలు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, ఏ బస్సు మీద స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని ఒక బస్సులో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, అసలు బస్సులే ఏమున్నాయో తెలియట్లేదు. ఎందుకు పెట్టారు అది? అంటే అది ఒక మర్యాద. నాకు కూడా ఎప్పుడైనా నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఎక్కడన్నా ఉన్నా, ఎవరైనా స్త్రీ నిలబడితే నేను కూర్చోను, బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే నాకు అది అమ్మవారు. అది నువ్వు కూర్చోమ్మా అంట. అబ్బబ్బో స్వామీజీ, గురువు గారు అంటారు. అవన్నీ మాట్లాడకమ్మా, నువ్వు అమ్మవారు కూర్చో అంట. నాకు ఆ వస్త్రం కట్టుకుని వచ్చి దండం పెడితే నేను ఒప్పుకోను, నాకు ఇబ్బంది. ఎందుకంటే అమ్మవారు వచ్చి తల ఉంచడం నాకు ఇష్టం లేదు. అమ్మవారు అలానే ఉండాలి ఎప్పుడు. రేపు వాళ్ళు చెప్తారు ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలో. ఒక అమ్మాయి ఎలా ఉంటే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమీనా బ్లాగ్స్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోస్ ఇంకా అందరికీ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమీనా బ్లాగ్స్.